దేశాన్ని విభజన చేయాలనేది రెండోసారి. ఇప్పుడు మూడో పాయింట్ అన్నాడు ఆయన, రాజీవ్ గాంధీ రిజర్వేషన్ కు వ్యతిరేకం అంటాడేంది? అదే రాజీవ్ గాంధీ నేను పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఎగ్జిక్యూటివ్ అడిగిన, హౌ ఐ కెన్ ఫాలో ది ఎగ్జిక్యూటివ్ అని ఆయన అడిగిండు. హౌ యు ఆర్ మేకింగ్ అంటే, అకార్డింగ్ టు యువర్ మదర్ షీ వాజ్ అ సోషల్ జస్టిస్, కాబట్టి నేను ఆ విధంగానే ఎగ్జిక్యూటివ్ కమిటీ తయారు చేస్తా అని చెప్పడం జరిగింది. అప్పుడు 23 జిల్లాలు ఉంటే ఆల్మోస్ట్ ఆల్ 13 నుంచి 14 జిల్లాల్లో బీసీ ఎస్సీ ఎస్టీలను వేశానంటే మోర్ దాన్ 60% వేసినా లేదా? అలాంటి నాయకుడిని కూడా ఇవాళ ఆయన చనిపోతే ఆయన మీద కూడా కామెంట్ చేస్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయం? నాకు అర్థం. రాజీవ్ గాంధీ వచ్చి చెప్తాడా? చనిపోయిన ఆయన మీద చెప్తా. అయినా నేను నిన్నే అడుగుతున్నా, నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా 3 సార్లు కలిసిన, 3 సార్లు ఒకటే అడిగినా, క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయి, అదేవిధంగా మా జనాభా ప్రాతిపదికంగా హైయెస్ట్ మెజార్టీ ఉంది, మాకు సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వన్నా, 2 చేయలే. ఇవాళ కొత్త నాటకం ఆడుతున్నావు. అసలు నువ్వు రిజర్వేషన్ ఫేవరా వ్యతిరేకమా నాకు కావాలి. ఎందుకంటే రోజు పాటు చనిపోయినోడు వచ్చి చెప్తాడే. రాజీవ్ గాంధీని కూడా ఆయన వాడుకోవడానికి ప్రయత్నం చేసి చనిపోయిన వచ్చి రిప్లై ఇస్తాడా? ఏంది నాకు అర్థం కాదు. బీజేపీ వాళ్ళది అసలు వాళ్ళది అర్థమే అయితే లేదు. వాళ్ళు రిజర్వేషన్ కు ఫేవరా వ్యతిరేకమా? నరేంద్ర మోడీ చెప్పాలి. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? కింది స్థాయిలో మెజార్టీ పాపులేషన్ ఉన్నటువంటి 90% కు అన్యాయం జరుగుతుంది, 10% ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి కులగన జరగాలి. ఇది ఎక్స్రే. కింది స్థాయిలో వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయని తెలుసుకోవడానికి ఆయన ఒక ప్రయత్నం చేస్తుంటే దానికి ఒక ఏది అనురాగ్ ఠాకూర్ ఏమంటాడు? నీ కులమే తెలియదు, నువ్వు కులగాని ఎట్లా చేస్తావంటే ఆయన ఏమన్నాడు? వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడా లేదా? పార్లమెంట్ లో బిల్లు పెడతారా లేదా? అది కమిట్మెంట్ మాది. ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, బ్యాంకు నేషనలైజ్ చేసిన ఆ కుటుంబాన్ని పట్టుకొని ఇవాళ వాళ్ళకి ఏం దోస్తలేదు. ఎంతసేపటికి ఈ రిజర్వేషన్లనే మాట్లాడుతున్నాడు. నువ్వేం చేసినావు చెప్పు? ఈ 10 ఏళ్లలో నీకు నువ్వే ఒక బీసీ అంటావు కదా, ఏ బీసీలకు సాయం చేసినావు చెప్పుమని అడుగుతున్నా యాజ్ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా. ఇదెక్కడ న్యాయం అండి? చనిపోయిన పేరు ఎత్తుతాడు. రాజీవ్ గాంధీ వ్యతిరేకం, ఏది రిజర్వేషన్ కు వ్యతిరేకం అంటాడేది? ఎప్పుడు అన్నాడు రా బాబు? నాకైతే తెలియదు. నేను పీసీసీ ఉన్నప్పుడు ఆయననే అన్నాడు సోషల్ జస్టిస్ చేయమన్నాడు. పోంగానే తయారు చేస్తే 5 నిమిషాలలో సంతకం చేసిండు. ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ 6 నెలలు, ఏడాది అవుతుంది. అలాంటిది నా మీద